కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై స్పందించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేటీఆర్ దావాను న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు బండి సంజయ్. కేటీఆర్ పై ఇజ్జత్ దావాలు వేయాలంటే చాలా ఉన్నాయన్నారు. మేమిజ్జత్ దావాలు వేస్తే తండ్రి కొడుకులిద్దరూ ఇంట్లో నుంచి బయటకు రాలేరని బండి సంజయ్ అన్నారు. ఇజ్జత్ దావా సరే, చట్టపరంగా విశ్వాసం నమ్మకం కూడా కొద్ది వాటి పక్క కూడా నేను పట్టించుకొని దాని గురించి ఇలా లక్షల రూపాయలు కోట్ల కడుతున్నారు. ఇవాళ కేసీఆర్ కుటుంబము 2022లోనూ 23లోనూ నా మీద 100 కోట్ల ఇజ్జత్ దావా వేసిండు. ఏమైంది? మళ్ళీ 10 కోట్లకు ఇజ్జత్ దావా వేసాడు. కోట్లు వదులుకుంటే అవి ఉండేది కాదు, పోయేది కాదు. కోర్టు మీద నమ్మకం ఉంది మాకు. ఆడ 11 లక్షలు కడితేవి, అంతకుముందు కడితేవి. ఇంకా సిరిసిల్ల లాంటి నియోజకవర్గం వల్ల మొన్న వరదలు వస్తే చచ్చిపోయారు. ₹1 ఇచ్చినావా? ఈ 10 లక్షలు ఇసుకపోయి సిరిసిల్ల ఇస్తే ఏమే కోట్ల రూపాయలున్నాయి. ఇజ్జత్ దావా తెలంగాణ రాష్ట్రంలో వేయాలంటే నువ్వు మీ అయ్య బయటికి రారు. నువ్వు మీ అయ్య తిట్టిన తిట్లు ఎవ్వో తిట్లే. నేను లవంగం తింటే తంబాకు అన్నావు. సిగ్గుండాల కొంచెం అన్న ఇజ్జత్ దావా వేరాదా? నన్ను వాడు వీడు అని మాట్లాడినావు.